మీ బ్యాంక్ అకౌంట్లో కోట్లుండొచ్చు, అయినా సరే మీరు నిరుపేదగా మిగిలిపోవచ్చు. నిజమైన ఐశ్వర్యానికి ఒక రహస్య సూత్రం ఉంది. అది మన మహర్షులకు తెలుసు, కానీ మనం మర్చిపోయాం. మనం కేవలం రంగు కాగితాల కోసం ప్రాకులాడుతున్నాం. కానీ ఈ క్షణం ఆ సత్యం మీకు తెలిస్తే మీ తలరాత మారిపోతుంది. మీరు ఊహించని అష్టసిద్ధులు మీ చేతుల్లోకి వస్తాయి. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు దేనికోసమీ యుద్ధం? కేవలం జేబు నింపే రాళ్లకోసమేనా? ఆ పరుగులో ఆరోగ్యం ఆవిరైంది, మనశ్శాంతి మరుగయింది, రక్త సంబంధాలు దూరమయ్యాయి. ఇది గెలుపా, లేక గెలుస్తున్నామన్న భ్రమలో ఓటమా? అసలు సిసలైన ఐశ్వర్యమంటే ఏంటో తెలియక జీవితాంతం ఒక ఎండమావి వైపు పరిగెడుతూనే ఉన్నాం. లక్ష్మీదేవి అంటే కేవలం ధనం కాదు, అది ఒక జీవన విధానం. మనం పూజించేది కేవలం ధనలక్ష్మిని మాత్రమే. కానీ గుర్తుంచుకోండి, దాచుకుంటే అది కాగితం, 10 మందికి పంచితేనే అది సంపద. ధనం మిత్రులను ఇవ్వాలి, శత్రువులను కాదు. కానీ నేటి పరిస్థితి వేరు. మన పూర్వీకులు దర్శించిన సత్యం వినండి. మనిషికి కావాల్సింది ఒక్క సిరి కాదు, అష్టైశ్వర్యాలు. 1. ఆదిలక్ష్మి. మూలాలు మరిచిన చెట్టు నిలబడదు, గతం తెలియని వాడికి భవిష్యత్తుండదు. 2. ధైర్యలక్ష్మి. సంపద పోయినా తిరిగి సంపాదించగలననే గుండె ధైర్యమే అసలైన పెట్టుబడి. 3. ధాన్యలక్ష్మి. కోట్లు కుమ్మరించినా కొనలేనిది ప్రాణం. తినే తిండి, అరిగించుకునే శక్తే నిజమైన భాగ్యం. 4. విద్యాలక్ష్మి. రాజ్యమేలే రాజుకైనా తన ఎల్లవరకే అధికారం, కాని జ్ఞానికి లోకమంతా పాదాక్రాంతం. 5. సామ్రాజ్యలక్ష్మి. నలుగురికి సాయపడే అధికారమే నిజమైన రాజయోగం. 6. సంతానలక్ష్మి. ఇది కేవలం వారసుల కోసం కాదు, మీ అడుగుజాడల్లో నడిచే ఒక సమూహం కోసం. 7. విజయలక్ష్మి. అసూయలేని గెలుపు, అహంకారం లేని విజయం. చివరగా మనం రోజూ పూజించే ధనలక్ష్మి. అవును, డబ్బు అవసరమే, కానీ ఆ డబ్బు ఎలాంటిది? అది మనలో దాతృత్వాన్ని పెంచాలి, కానీ అహంకారాన్ని కాదు. డబ్బున్నవాడు పిసినారిగా మారితే ఆ డబ్బు ఉన్నా లేనట్టే. ఈ శక్తులన్నీ మీ వశం కావాలంటే ఒకే ఒక్క మార్గం, కృతజ్ఞత. నమః అంటే నాది కాదు, అంతా పరమేశ్వరుడిదే అనే సంపూర్ణ శరణాగతి. ఎప్పుడైతే అహంకారం వదులుతారో అప్పుడే ఈ అష్టలక్ష్ములు మీ ఇంట స్థిర నివాసం చేస్తాయి. నిర్ణయించుకోండి, మీరు సకల సిరి సంపదలున్న శ్రీమంతులా, లేక కేవలం ధనం మాత్రమే ఉన్న దరిద్రులా?